నమస్కారం, డెన్నీస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన వ్యతిరేకత. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి వాస్తవాలు తీసుకెళ్తా. అల్లూరులో విలేకరుల సమావేశంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఒంటేరు. త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతాం, ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటాం. విలేకరుల సమావేశంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్గా తాత జయప్రకాష్ నారాయణ గౌడ్కు రెండోసారి అవకాశం ఇవ్వడం హర్షణీయం పేర్కొన్న గౌడ సంఘం నాయకులు. ఏరియా వైద్యశాలలో డాక్టర్ల సమయపాలన పాటించాలి పేర్కొన్న ఏరియా వైద్యశాల కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్బారావు. కావిలిని కమ్మిన పోమంచు. వివరాలు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపైన తమకు వ్యతిరేకతని, వైసీపీ పార్టీపై కాదని త్వరలో జగన్ కలిసి వాస్తవాలు తెలియజేస్తానని కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం అల్లూరులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి కావలిలో గెలిచే పరిస్థితి లేదని, ఈ విషయం కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈరోజు నేను మాజీ సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూర్చొని ఈ మధ్య జరిగినటువంటి కొన్ని పరిణామాలతోటి విషయంలో మాట్లాడుకున్నాం. అయితే నేను కూడా 1-2 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కావలిలో జరుగుతున్నటువంటి నిజమైన వార్తలు అంటే ఫ్యాక్ట్స్ని, వాస్తవాల్ని ఆయన దృష్టికి తీసుకొని పోయి మరి ఆ విషయం కూడా మాట్లాడతాం. కావాలి ఏ విధంగా సరే వైసీపీ పార్టీ గెలవాలని చెప్పి మేము కోరుకునేవాళ్ళం కాబట్టి కావాలి వాస్తవాల్ని, ప్రజెంట్ అభ్యర్థి అయితే గెలవడం కష్టం అని చెప్పి క్లియర్గా చెప్తాం. సో వైసీపీ పార్టీకి ఓట్లు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే మీద అంత పాజిటివ్గా లేదు, నెగిటివ్గా ఉందని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి క్యాండిడేట్ని మారిస్తే బెటర్ అని చెప్పి ఒకసారి నేను పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాను. అయితే ఈ లోపల విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అసలు ప్రజల్లోకి పోదాం, ప్రజలు కూడా ఏమి చెప్తారు అంటే అల్టిమేట్గా ప్రజలే ఓటర్స్, వాళ్ళే దేవుళ్ళు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుందని చెప్తారో దానికోసం బహుశా వచ్చే ఈ నెల 24వ తేదీ ఒక పాదయాత్రని పెట్టదలుచుకున్నాం. సో ఆ రోజు వచ్చినటువంటి ఆ పాదయాత్ర బహుశా ఒకటి ఆల్టర్నేటివ్లో మేము అల్లూరు టు కొండపెట్టకుండా దేవుడ వెంకటేశ్వర స్వామి పాదాల చెంద పోవటమా, అది కావాలి నుంచి అక్కడ పోవటం అనేది కొంచెం ఫైనల్ డెసిషన్ 1 or 2 డేస్లో తీసుకొని బట్ 24వ తేదీ మాత్రం పాదయాత్ర అయితే చేసి ఏ విధంగా చెప్తే మన అందరం కూడా నడుచుకోవడానికి వీలుంటుందో దాన్ని బట్టి నడుచుకోవడానికైతే మేము తీర్మానించుకున్నాం. అల్టిమేట్గా మా కార్యకర్తలు, మా శ్రేయోభిలాషులు ఏ విధంగా అయితే మమ్మల్ని నడుచుకోమని చెప్తారో అదేవిధంగా నడుచుకోవడానికి మాత్రం మేమంత సంసిద్ధంగా ఉన్నాం. ఇద్దరం కలిసి ఆ రోజు చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. అంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం కూడా మీరు కూడా ఒకసారి గమనించాలి. గత ఎన్నికల్లో అనేక సార్లు మేము చెప్పడం కాదు, ఇది అనేక సార్లు ఎమ్మెల్యే గారే వేణన్న, విష్ణన్న, యానాశెట్టి వల్ల నేను గెలిచానని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క మీటింగ్ కానీ ఒక్క కార్యక్రమానికి కానీ పిలిచినటువంటి దాఖలాలు లేవు. నేనైతే ఇంతవరకు చూడాలి ఇలాంటి రాజకీయం ఎప్పుడు కూడా. కుక్కకి అన్నం పెడితే అది కరవదంటారు, కానీ మేము ఇంత కష్టపడి ఇంత చేసి గెలిపిస్తే మమ్మల్ని రాజకీయాల నుంచి పొమ్మనే దాకా రావటం అనేది ఆ మనిషి యొక్క ఉన్నటువంటి అహం కావచ్చు, మోసపూరితమైన గుణం కావచ్చు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము వ్యతిరేకించేది ఎమ్మెల్యే గారిని వ్యతిరేకిస్తున్నాం, నా పార్టీని వ్యతిరేకించడం వల్ల ఈరోజు వరకు. సో కాబట్టి మేము చేసిన పాదయాత్ర కూడా
ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రం 24వ తేదీ పాదయాత్ర చేస్తున్నాం. పార్టీకి అగ్నెస్ట్గా మాత్రం కాదు. మా వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యే మీదనే ఉంది కాబట్టి ఎమ్మెల్యే విషయంలో మనం ఒకసారి టికెట్ ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, లేకపోతే జిల్లా అధ్యక్షుల వారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైకాపా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని దాన్ని కొంచెం సెట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేదానికి మాత్రం మేము ఈరోజు చేస్తాం. ఆ రోజు మాత్రం డెఫినెట్గా ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని వాళ్ళు చెప్పే విధానంగా మేమందరం కూడా పోతామని చెప్పి మాత్రం మీకు తెలియజేస్తున్నాం. త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటానని మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అల్లూరులో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తాను కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదని, ఒంటేరు కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి క్లారిటీ తీసుకుంటామని చెప్పారన్నారు. త్వరలోనే పాదయాత్ర ఉంటుందని వివరించారు. కలిసి పనిచేస్తూ ఉన్నాం. నేను ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసి వారు చెప్పిన దాని మేరకు నేను జనాల్లోకి పోయి వాళ్ళ అభిప్రాయం తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నా. వేరన్నా నేను కలిసి ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు వరకు, ఆ రోజు నుంచి ఊరికి వచ్చినప్పటి నుంచి చాలామంది నన్ను కలుస్తూ ఉన్నా. ఏదో వేరన్న వస్తాడులే, వేరన్న వచ్చిన తర్వాత వేరన్నతో మాట్లాడి ఆయనతో చర్చించి అవతల ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు తాగా. ఇప్పుడు వేరన్న చెప్పడం కూడా నేను కూడా ఒకసారి మాట్లాడి క్లారిటీ తీసుకొని వస్తానని చెప్తున్నారు. మంచిదే, అదే ఉద్దేశం ఉంది. మనం కూడా మన యొక్క కార్యకర్తల్ని, అభిమానుల్ని అందరినీ కలిసి వారి యొక్క మనోభావాలను తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలనేదే నాకు చాలామంది ఇచ్చిన సూచన. నన్ను ఈ 3 రోజులుగా కలుస్తున్న వాళ్ళందరూ అదే సూచనలు ఇస్తున్నారు. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడిపోదాం అనుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను కూడా ఒకసారి పార్టీ అధ్యక్షుడిని కలుసుకొని దాన్ని తెలియపరిచి వస్తాను, అవతల మన ఇద్దరం మాట్లాడుతున్నాం అన్నారు. ఏది ఏమైనా 24వ తేదీ 25వ తేదీ 24వ తేదీ అనేది కన్ఫర్మ్డ్ డేట్ అనేది కాదు, టెంటేటివ్గా 24 అన్నారు. అది ఏదో మంచి డేట్ చూసుకొని ఒకరోజు వెనక ముందు మనం ఒక కార్యక్రమం, పాదయాత్ర లాంటి కార్యక్రమం చేపట్టి మనకు సంబంధించిన శ్రేయోభిలాషులు, కార్యకర్తల అభిమానులందరినీ కూడగట్టుకొని వారి అందరి యొక్క అభిప్రాయాలను చేసుకోవడం జరుగుతుంది. ఇంచుమించు ఈ 2-3 రోజుల్లోనే చాలామంది వారి అభిప్రాయాలను తెలియపరుచున్నారు. కానీ అట్లా వ్యక్తిగతంగా కాకుండా 10 మందిలో కలిసి ఒక సమావేశం లాగా పెట్టుకొని పాదయాత్ర లాంటివి చేసి దాని తర్వాత సమావేశం పెట్టుకొని ఆ పరిణామాలని మనం అమలు పరుచుకునేదాన్ని. దాని అవతల ఉత్తరోత్తరం మీ ఇద్దరం కలిసి వారి యొక్క సూచనలు, ప్రజల యొక్క సూచనలను అమలుపరచుకోవడానికి మేము ఏర్పాటు చేసుకుంటాం. అందువల్ల ఈ మాసం 25, 24, 23 ఏ తేదీ అయితే మనం పాదయాత్ర పెట్టుకుంటామో దాని అవతల కంటిన్యూషన్ అదే మన చవితి ఏది మంచి రోజు అయితే ఆ రోజు మూవ్ అవుతాం. అదే ఈరోజే మాట్లాడుకొని అంటే ఈ లోపల ఆయన పార్టీ అధ్యక్షుడిని కూడా కలిసి రావడం జరుగుతుంది. ఈ లోపల నేను డేట్ ముందుగానే అనౌన్స్ చేసి అందరికీ తెలియపరచుకొని అందరి యొక్క సహకారంతో కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు మేమిద్దరం కలిసి ముందుకు పోతాం. జనాల యొక్క అభిప్రాయాన్ని మేరకు జనం ఏం చెప్తారో దాన్ని శిరసావహిస్తాం. పోటీ చేయాలన్నా పర్లేదా, ఏం చేయమంటారు అనేది వాళ్ళకి ఆప్షన్ వాళ్ళకే ఇస్తున్నాం. వాళ్ళు ఏం చెప్తే చేస్తాం. కల్లు గీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా రెండవసారి తాత జయప్రకాష్ నారాయణ గౌడ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక చేయడం హర్షణీయమని కావలి రూరల్ మండల గౌడ్ సంఘ నాయకులు ఎంఎస్ గౌడ్,
జంపాని వంశీగౌడ్, ఉప్పాల శ్రీనివాసగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేర కావలిలో సమావేశం నిర్వహించి స్పీట్లు పంచుకుని అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళ్ళగీత కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ గౌడ్ గారిని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలను గుర్తించి రెండవసారి అతని పదవీ కాలం పెంచడం వల్ల ఆయనకి మా కావలి గౌడ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ తాతా జయప్రకాష్ నారాయణ గారు రెండవసారి తన పదవీ కాలాన్ని కొనసాగించడం కారణంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆదరణ పథకం కానీ సబ్సిడీ లోన్లు కానీ కావలి మండలంలోని ప్రతి ఒక్క గీత కార్మికుడికి గౌడ కులస్తుడికి అన్నీ చేరినాయి. దాదాపు కావలి మండలంలోనే 593 పెన్షన్లు ఆయన ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత ఆదరణ పథకం ద్వారా పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క గౌడ కులస్తుడికి ఆ యొక్క లబ్ధి చేకూరిందని ఈరోజు ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు గీత కార్మికులు సబ్సిడీ లోన్లు కానీ అన్నీ ఆయన ద్వారా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన ద్వారా ఆయన ఇంకా మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం. మా తాత జయప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్ కళ్ళగీత పారిశ్రామిక ఫైనాన్స్ చైర్మన్గా పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరోసారి ఇదే పదవిని చేపట్టినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము మా జిల్లా తరఫున. కానీ మాకు పీసీ లోన్లు కానీ ఎటువంటి అన్ని విధాల ఆయన సహకరిస్తూ ఆయన ఎండంటే ఉంటూ మాకు అన్ని విధాలా సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టి ఈ కార్యక్రమంలో మా గౌడ కులస్తులకి మాకెంతో సేవ చేస్తూ మమ్మల్ని ఎన్నంటే ఉండి తట్టి లేపుతూ ఫలానా ఉండి అన్నీ ఈ పథకాలన్నీ మీరు ఉపయోగించుకోండి అని తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. పొలంలో కాలు విషయంలో ఏర్పడిన వివాదంలో భార్యాభర్తలపై కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన బోగోలు మండలం తిప్పలో జరిగింది. తీవ్రంగా గాయపడ్డ భార్యాభర్తలు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దేంతో కొట్టారు? కర్రతో కొట్టారు సార్. కర్ర ఏం కొట్టిందో నీళ్ళ కాలం కదా, ఆ కాలం దున్నేశారు. ఆ కాలం అడిగిన దానికి వాళ్ళు పుట్టినోళ్ళ పేర్లు ఏం పేరు? గోల వెంకటేశ్వరు, గోల సందీప్, గోల అనేష్, గోల ప్రతాప్. కావలి ఏరియా వైద్యశాలలో వైద్యులు సమయపాలన పాటించాలని ఏరియా వైద్యశాల కోఆర్డినేటర్ డాక్టర్ సుబ్బారావు తెలిపారు. వైద్యశాల తనిఖీ భాగంగా ఆయన రావడం జరిగింది. కావలి ఈరోజు విధుల్లో భాగంగా టీసీహెచ్ఎస్ సుబ్బారావుని వచ్చాను. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ఓపీ వచ్చేసి అంటే అవుట్ పేషెంట్ విభాగము ఇందులో గణనీయంగా పెరిగింది. అట్లనే ఇన్పేషెంట్ అడ్మిషన్స్, సిజేరియన్స్, డెలివరీస్, తర్వాత బ్లడ్ తీసుకోవటం అంటే రక్తదానం తీసుకోవడం, దానికి సంబంధించిన బ్లడ్ బ్యాంక్కి సంబంధించినది ఇవన్నీ గణనీయంగా పెరిగినాయి. ఇంకోటి వచ్చేసి ఇన్పేషెంట్స్ తర్వాత శానిటేషను వరకు లోపల చేయటం కానీ అట్నే ఫుడ్ హాస్పిటల్కి సంబంధించిన రోగులకు కావాల్సిన అన్నము, ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం ఇవన్నీ సక్రమంగా ఇస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్లు వచ్చేసి వాళ్ళ విధులు 9 to 4 ఉంటారు.
అత్యవసర విభాగానికి సంబంధించిన డాక్టర్లు ఎప్పుడూ ఉంటారు. స్పెషలిస్టులు అందుబాటులోనే ఉన్నారు. ఎందుకంటే జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కానీ, జనరల్ సర్జరీ వాళ్ళు కానీ, ఆర్థోపెడిక్స్ వాళ్ళు కానీ అందరూ ఎక్కువ మంది కావాలో వరకు ఎక్కువ మంది ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్పెషలిస్ట్ అవసరమైనప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందజేస్తున్నారు. మొత్తం మీద హాస్పిటల్ వచ్చేసేసి స్పేస్ కన్స్ట్రక్ట్ అయ్యి కొంతవరకు ఎక్స్పాన్షన్ సివిల్ ఎక్స్పాన్షన్ లేకపోయినా హాస్పిటల్ వరకు పనితీరు వరకు బాగానే ఉంది. డాక్టర్ల వరకు అంటే డాక్టర్లు 9 to 12 ఓపీ చూస్తారు. ఓపీ తర్వాత ఇన్పేషెంట్లకు సంబంధించిన రౌండ్స్ వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత 4 దాకా అందుబాటులో ఉండాల్సింది అందరికీ నేను చెప్తాను. కావలిలో శుక్రశనివారంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో పొగమంచు కప్పివేసింది. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీపీఎస్వి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఇటీవల విడుదల చేసిన ప్రకటన బడుగు బలహీన సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారందరికీ ఉద్యోగాల విషయంలో తీవ్ర నష్టం కలిగించేదిగా ఉందని మహాజనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేవూరు సురేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ విన్నవించుకున్నామన్నారు. 6/1/2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఏపీపీఎస్సీ చైర్మన్ గారైనటువంటి ఉదయ్ భాస్కర్ గారు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే, ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా స్త్రీలు, వికలాంగులు సైతం మోసం చేసే విధంగా ఉంది. అది ఏ విధమైన మోసం అంటే, ఉద్యోగాలు ఖచ్చితంగా అతను ఇచ్చినటువంటి ప్రకటన రూపంగా కానీ తీసుకుంటే మొత్తము టోటల్గా వెనకబడిన వర్గాల వారు నష్టపోయే అవకాశం ఉంది. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే, ఓపెన్ మెరిట్ ఎగ్జామ్స్లో ఎవరైతే ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి ప్రతిభ కనపరిస్తే వారిని ఓపెన్ మెరిట్లో తీసుకోకుండా రిజర్వేషన్ అభ్యర్థులుగానే పరిగణిస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే వెనకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ ప్రాతిపదికన ఓపెన్ మెరిట్స్లో సాధించినటువంటి ప్రతిభ గుర్తించకుండా, దాంట్లో అవకాశం ఇవ్వకుండా వాళ్ళని రిజర్వేషన్ అభ్యర్థులుగానే గుర్తిస్తే వాళ్ళు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఈరోజు మేము ఆర్డీఓ ఆఫీస్ ముందు, అంటే సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి, నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, విక్రమసింహపురి యూనివర్సిటీ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో మహాజన సైన్యం తరపున అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఉద్యమం చేసి ఆ విధంగా కానీ రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులు ఓపెన్ మెరిట్లో కానీ ప్రతిభ కనపరిస్తే వాళ్ళని ఓపెన్ మెరిట్ కింద తీసుకోకుండా రిజర్వేషన్ అభ్యర్థులు కానీ గుర్తిస్తే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా దీన్ని తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా ఉదయ్ భాస్కర్ గారు కానివ్వండి విడుదల చేసినటువంటి ప్రకటన సారాంశాన్ని తెలియజేసి విద్యార్థులందరినీ ఏకం చేసి దాని మీద పోరాటం చేయాలని చెప్పి మహాజనసేన నిర్ణయించుకుంది. మీరు గమనించండి, ఓపెన్ మెరిట్లో ఒక వ్యక్తి ప్రతిభ కనపరిస్తే ఓపెన్ మెరిట్లోనే తీసుకోవాలని 2006లో కూడా మనకి కోర్టు యొక్క ఆదేశాలు ఉన్నాయి. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.